హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నా ప్రియతమ. పార్ట్ 39 చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ చూడకుండా ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ముందవి చూడండి. మీకు స్టోరీలో క్లారిటీ ఉంటుంది. ఇంకా ఈ పార్ట్‌లోకి వెళ్ళబోయే ముందుగా ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందించండి ఫ్రెండ్స్. స్టోరీని లైక్, షేర్ చేయడం ద్వారా ఇంకెంతమందికో ఈ స్టోరీ వెళుతూ ఉంటుంది. దాంతో నాకు కొంచెం వ్యూస్ పెరుగుతాయి ఫ్రెండ్స్. ప్లీజ్ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నా ప్రియతమ పార్ట్ 79. మైత్రిని ఎలా కిడ్నాప్ చేయాలి అని ప్లాన్ చేస్తూ ఉన్నారు మాలిని, వినోద్. మాలినిని కూడా నీతో పాటు మైథిలిని కూడా నీతో పాటు గుడికి తీసుకువెళ్ళు అని వరలక్ష్మి చెప్పడంతో సరే అంటాడు అంకిత్. రెస్టారెంట్‌కి వస్తావా అని మనుని అడుగుతాడు సాత్విక్. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. నాకు ముందే తెలుసమ్మా, నిన్ను పెళ్లి చేసుకుంటే చివరికి నా గమ్యస్థానం అదే అవుతుందని. ఈ విషయం ముందుగానే తెలుసుకుని నీ ఎక్స్ నీకు హ్యాండ్ ఇచ్చి జంప్ అయిపోయి ఉంటాడు. పాపం ఎన్ని కష్టాలు పెట్టావో ఏంటో వాడిని అని వెటకారంగా అంటాడు సాత్విక్. ఆ మాటకి అతనికి ఏ సమాధానం రాలేదు. ఏంటి మేడం గారు రీకౌంటర్ లేకుండా సైలెంట్గా ఉంది అని అనుకుని వెనక్కి తిరిగిన అతనికి కళ్ళ నిండా నీళ్లతో కనిపించింది మను. అది చూసి ఏయ్ ఏమైంది మను అంటూ కంగారుగా ఆమె దగ్గరికి వెళ్ళాడు సాత్విక్. నేను నిజంగానే అంత రాక్షసినా సాత్విక్? నాతో ఎవరు ఉండాలి అని అనుకోరా? తడి కన్నులతో బొంగురుపోయిన గొంతుతో అమాయకంగా అడిగింది మను. చిచ్చి, అలా ఏం కాదురా, నువ్వు బంగారానివి, నీతో ఉండకూడదని ఎవరైనా ఎందుకు అనుకుంటారు చెప్పు అని అడిగాడు సాత్విక్. ఇప్పుడే నువ్వు అన్నావు కదా, నా లవ్వర్ నన్ను భరించలేక వదిలేశాడు అని అని బొంగమూతి పెట్టుకుని అడిగింది మను. భరించడానికి నువ్వు బరువు కాదురా, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకునే మంచి మనసున్న మనిషివి. ఆ మనసులో చోటు సంపాదించాలి అంటే ఎంతో అదృష్టం ఉండాలి. ఆ అదృష్టం అతనికి లేదు, అంతే. ఇందులో నీ తప్పేమీ లేదు మను అని అన్నాడు సాత్విక్. నీకు తెలుసా సాత్విక్, మళ్ళీ వస్తాను, నిన్ను నాతో తీసుకువెళ్తానని చెప్పి వెళ్ళాడు. కానీ తను తిరిగి రాలేదు. తన కోసం వెళ్ళిన నాకు అతని పెళ్లి పత్రిక ఆతిథ్యం ఇచ్చింది. నా జీవితంలో మర్చిపోలేని గొప్ప ఆతిథ్యం అది. మను, నువ్వు నచ్చలేదు అంటే తనకి ఎలా ఉంటే నచ్చుతానో అలానే అలానే నన్ను నేను మార్చుకునేదాన్ని. మను, నీలో ఏ తప్పు ఉంది అంటే ఆ తప్పుని సరిదిద్దుకునేదాన్ని. మను, నువ్వంటే నాకు ఇష్టం లేదు, నీ మీద నాకున్న ప్రేమ చచ్చిపోయింది అంటే అక్కడే చనిపోయి నా ప్రేమతో పాటే నా ప్రాణాన్ని కూడా వదిలేసేదాన్ని. కానీ నాకేమీ చెప్పకుండా, ఒక్క మాట కూడా మాట్లాడకుండా తను తిరిగి వస్తాడు అన్న భ్రమలో నన్ను ఉంచి తను వేరే అమ్మాయితో వేరే పెళ్ళికి ఎలా సిద్ధమవుతాడు సాత్విక్ అంటూ వస్తున్న కన్నీళ్లను ఆపుకోవడానికి ప్రయత్నిస్తూ బాధగా అడిగింది మను. ఆమె చెప్పేదాన్ని వింటూ ఆమె పడుతున్న బాధని అలా చూస్తూ ఉండిపోయాడు సాత్విక్. మనిషికి అతిపెద్ద శిక్ష ఏంటో తెలుసా? తన తప్పేంటో తెలియకుండా శిక్ష అనుభవించడం. ప్రస్తుతం నేను అదే పరిస్థితిలో ఉన్నాను అని అంది మను. ఆమె మాటల్లో ఆమె గుండెల్లో దాచుకున్న ఆవేదన తెలుస్తూ ఉంటే ఆమె మొహాన్ని తన చేతిలోకి తీసుకుని ఒక్కసారి నా కళ్ళలోకి చూడు మను అని అన్నాడు సాత్విక్. దాంతో కళ్ళెత్తి అతని కళ్ళలోకి సూటిగా చూస్తూ ఉంది మను. నీలో ఏ తప్పు లేదురా. అతను అలా చేయడానికి అతనికి ఏ కారణాలున్నాయో నాకు తెలీదు. కానీ దానికి కారణం అయితే నువ్వు కాదు. ఒట్టేసి చెప్తున్నాను మను. నా జీవితంలో వేరే అమ్మాయి లేకుండా ఉండి ఉంటే నాకు దొరికిన ఈ వజ్రాన్ని ప్రాణం పోయినా వదులుకునేవాడిని కాదురా. ఇప్పుడైనా సరే నేను నీకు ఫ్రెండ్గా లైఫ్ లాంగ్ తోడుగా ఉంటాను. నువ్వు మంచిదనివి మను. ఆ మంచితనాన్ని అర్థం చేసుకోకపోవడం అది అతని తప్పు అవుతుంది, నీ తప్పు ఎప్పటికీ కాదురా. నిన్ను వద్దు అని వదిలేసుకుని వెళ్ళిపోయిన వాళ్ళ గురించి అంతగా ఆలోచించి బాధపడకు. నువ్వు బాధపడితే నేను చూస్తూ తట్టుకోలేను మను అని బాధగా చెప్పాడు సాత్విక్.
అతని మాటలు వింటూ అతని కళ్ళల్లోకి చూస్తూ ప్రపంచాన్ని మర్చిపోయింది మను. అతని కళ్ళలో కనిపిస్తున్న ఏదో ఓదార్పు ఆమె మనసును మరింత ప్రశాంతంగా మార్చడంతో కూల్గా అతన్ని చూస్తూ ఉండిపోయింది ఆమె. తన ముందు ఉన్న ఫైల్ని తదేకంగా చూస్తుంది నిరీష. ఒసే నిరీష, ఇంక కొంచెం సేపు అద్వైత్ సారు నీకు పూర్తిగా పడిపోతారు. ఇది ప్రెజెంట్ ప్రాజెక్టుకి సంబంధించిన అతి ముఖ్యమైన ఫైల్. ఈ ప్రాజెక్ట్ కోసం అద్వైత్ సార్ ఎంత కష్టపడుతున్నారు. ఇప్పుడు ఇంత అద్భుతంగా నువ్వే నైట్ అంతా కూర్చుని ఈ ఫైల్ ప్రిపేర్ చేసావని సార్కి తెలిస్తే ఇంకేమన్నా ఉందా? వెంటనే నీ ప్రేమలో సార్ పడిపోతారు. ఆ వెంటనే నీ లైఫ్ సెటిల్ అయిపోతుంది అని అనుకుంటూ అద్వైత్తో ఒక డ్యూయట్ సాంగ్ ప్లాన్ చేసుకుంటూ ఉంది నిరూష. అప్పుడే అప్పారావు వచ్చి, మేడం, సార్ ఆర్వి ఆ విఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి సంబంధించిన ఫైల్ తీసుకుని మిమ్మల్ని క్యాబిన్లోకి రమ్మన్నారు అని చెప్పాడు. ఓ అవునా, సరే నువ్వు వెళ్ళు అని ఆ ఫైల్ నేను తీసుకువెళ్తాను అని చెప్పి అతన్ని వెళ్ళగానే తన మేకప్ బాక్స్ తీసుకుని చిన్నగా ఫేస్కి టచ్అప్ చేసుకుని ఆ ఫైల్ పట్టుకుని ఎంతో కాన్ఫిడెన్స్తో అద్వైత్ రూమ్ వైపు అడుగులు వేసింది నిరుష. అద్వైత్కి నిజం చెప్పకుండా రవిని అయితే ఆపగలిగాను, మరి ప్రవీణ్ని ఎలా ఆపాలి? రవి అంటే దిక్కు ముక్కు లేని అనాథ విధవ. వాడిని కిడ్నాప్ చేస్తే ఎవ్వరికీ అనుమానం రాదు. కానీ ప్రవీణ్ అలా కాదు. వాడిని కిడ్నాప్ చేయడం అస్సలు కరెక్ట్ కాదు. అసలు ప్రవీణ్కి ఏం తెలిసిందో తెలియకుండా వాడిని కిడ్నాప్ చేస్తే నా గురించి నేనే చెప్పినట్లు అవుతుంది. పైగా వాడిని కిడ్నాప్ చేస్తే ఆ విషయం నిమిషాల మీద అద్వైత్కి తెలిసిపోతుంది. దానితో తీగలాగితే డొంకంతా కదిలినట్లు మొత్తం విషయాలన్నీ బయటకు వచ్చేస్తాయి. అదే కనుక జరిగితే ఆ అద్వైతి నుండి నన్ను కాపాడడం ఎవరి తరమూ కాదు. సో తొందరపడకుండా ముందు ప్రవీణ్కి విషయం ఎంతవరకు తెలిసిందో తెలుసుకోవాలి అని అనుకుని అతనికి కాల్ చేశాడు పవన్. స్టైల్గా నడుచుకుంటూ మే కమిన్ సార్ అని పర్మిషన్తో అద్వైత్ క్యాబిన్లో అడుగుపెట్టింది నిరుష. తల పైకి ఎత్తకుండా ఫైల్ కోసం తన చేతిని ముందుకు చాపాడు అద్వైత్. కొంచెం తల ఎత్తి చూస్తే ఏం పోతుందో ఈ మానవుడికి అని మనసులో అనుకుంటూనే తన చేతిలో ఉన్న ఫైల్ అతని చేతిలో పెట్టింది నిరుష. ఆ ఫైల్ తీసుకుని సీరియస్గా స్టడీ చేస్తూ ఉన్నాడు అద్వైత్. ఎంతో అందంగా ఉన్న అతని మొహాన్ని చూస్తూ, అసలు సార్ ఎవరినైనా కళ్ళెత్తి చూస్తాడా? ఎవరినో ఎందుకు, ఈ ఫైల్ జాగ్రత్తగా ప్రిపేర్ చేసిన నన్నే ఇంకొంచెం సేపట్లో తలెత్తి చూసి మరీ పొగడ్తల వానలో తడిపేస్తాళ్లే అని అనుకుంటూ అద్వైత్ తనని పొగుడుతూ ఉంటే తను ఎలా రియాక్ట్ అవ్వాలో అని ఆలోచిస్తూ ఉన్న నిరుష మొహం మీదకి అద్వైత్ విసిరిన ఫైల్ వచ్చి పడింది. దానితో ఊహల నుండి బయటకు వచ్చి తన ముందు కాలరుద్రుడిలా కోపంతో రగిలిపోతున్న అద్వైత్ మొహాన్ని చూసి భయంతో చలి జ్వరం వచ్చిన దానిలా వణికిపోతూ ఉంది నిరీష. ఏంటిది? ఎంతో ప్రెస్టీజియస్ ప్రాజెక్టుకి సంబంధించిన మీటింగ్కి తయారు చేయవలసిన ఫైల్ ఇలా నేనా ఉండేది? అన్ని తప్పులు, కోడింగ్ కూడా కరెక్ట్గా లేదు. ఇదే ఫైల్ తీసుకుని వెళ్ళి ప్రజెంటేషన్ ఇస్తే ఇంకా అంతే, మన కంపెనీని మూసుకుని ఏడుస్తూ కూర్చోవచ్చు అని ఆమెపై అరుస్తూ ఉన్నాడు అద్వైత్. పొగుడుతాడు అని ఎంతో ఎక్స్పెక్ట్ చేసి ఊహల్లో తేలిపోతూ ఉన్న ఆమె అద్వైత్ అలా తిడుతూ ఉండడంతో, ఒసే నిరూష, నిద్రమత్తులో ఏం చేసి తగలడ్డావే? ప్రేమగా చూస్తాడనుకున్న బాస్ కోపంగా చూస్తుంటే అతని చూపులో వెడిని తగలబడి చచ్చేలా ఉన్నావు కదే, ఇప్పుడు ఏం చేసేది అని మనసులో అనుకుంటూ అతని నుంచి ఎలా తప్పించుకోవాలో అర్థం కాక అదుతున్న గుండెతో అతన్నే అలా చూస్తూ ఉండిపోయింది నిరీష. ఈ ఫైల్ ఎవరు ప్రిపేర్ చేశారు అని గట్టిగా అరిచాడు అద్వైత్. ఇంకా నా పని అయిపోయింది. నేనే ఈ ఫైల్ ప్రిపేర్ చేశానన్న మరుక్షణం నాకు యమలోకానికి గేట్ పాసే అని మనసులో అనుకుని, సార్ అది అంటూ చెప్పడానికి నోరు రాక నానుస్తూ ఉంది నిరీష. ఫైల్ ప్రిపేర్ చేసింది ఎవరు అంటే మాట్లాడవే అని ఆమెపై అరిచాడు అద్వైత్.
దాంతో ఏం చెప్పాలో అర్థం కాక, సార్ కొత్తగా వచ్చిన మైత్రి సార్ అని టక్కున చెప్పేసింది నిరూష. డామిట్! ఎంతో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కొత్తగా వచ్చిన వాళ్ళకి ఎలా అప్పగిస్తారు? కాల్ హర్ అని గట్టిగా అరిచాడు అద్వైత్. ఓకే సార్ అని కంగారుగా బయటకు వెళ్ళి అప్పారావుతో, సార్ మైత్రి మేడంని సార్ పిలుస్తున్నారు అని చెప్పి త్వరగా సార్ క్యాబిన్లోకి రమ్మని చెప్పు అని అతనికి చెప్పి మళ్ళీ అద్వైత్ క్యాబిన్లోకి వచ్చి, ఐఎమ్ సారీ మైత్రి, ఈరోజు నన్ను నేను కాపాడుకోవడానికి నేను బాస్ దగ్గర ఇరికించక తప్పలేదు. ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో అని మనసులో అనుకుంటూ ఉంది నిరూష. ఒక 2 నిమిషాల తర్వాత వితౌట్ పర్మిషన్ అద్వైత్ క్యాబిన్లోకి వచ్చి, సార్ పిలిచారంట? మనసులో కోపాన్ని అంతటినీ మాటల్లోకి చేర్చి సీరియస్గా అడిగింది మైత్రి. ఆమె వాయిస్ వినగానే తలెత్తి ఆమెను సూటిగా చూశాడు అద్వైత్. అది చూసి షాక్ అయింది నిరూష. మైత్రి అలా పర్మిషన్ లేకుండా అద్వైత్ క్యాబిన్లోకి రావడం ఒక షాక్ అయితే, అద్వైత్ తలెత్తి ఆమెను చూడడం నిరూష తట్టుకోలేంత షాక్నిచ్చింది. నేను ఎన్నిసార్లు వచ్చి సార్ ముందు నిలబడి సార్ సార్ అని పిలిచినా ఒక్కసారి కూడా నన్ను ఇలా చూడలేదు. మరి ఈమెలో ఏముంది అంత స్పెషల్? వాయిస్ వినగానే తల ఎత్తి మరీ చూశారు అని అనుకుంటూ మార్చి మార్చి వారిద్దరినీ చూస్తూ ఉంది ఆమె. మను ఆవేదనను అర్థం చేసుకున్న సాత్విక్ ఏం చేయనున్నాడు? ప్రవీణ్కి కాల్ చేసిన పవన్కి ఏం తెలియనుంది? తన క్యాబిన్కి వచ్చిన మైత్రిని అద్వైత్ ఏం చేయబోతున్నాడు? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేస్తూ ఉండాలి మరి. అలాగే ఈ ఎపిసోడ్పై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తూ ఇంకా సెలవు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. హ్యావ్ ఏ గుడ్ నైట్. బాయ్ ఫ్రెండ్స్.